ఏపీ సీఎం చంద్రబాబుకు తనపై తనకే నమ్మకం లేకుండా పోతోందా? చేసిన వాగ్దానాలను అమలు చేయలేకపోయాననే అపరాధ భావంతో ఉన్నారా? ఆత్మరక్షణలో పడిపోయిన చంద్రబాబు ఎప్పట్లాగే ప్రజలను డైవర్ట్ చేయాలనుకుంటున్నారా? తాను జనంతో కలిసిపోతున్నట్లు అనిపించుకోవటానికి చేస్తున్న విన్యాసాలు ఫలితాన్ని ఇవ్వటం లేదా? మత్స్యకారులను మచ్చక చేసుకోవటానికి చంద్రబాబు చేసిన జిమ్మిక్కులు నవ్వుల పాలు చేశాయా? ఎందుకు చంద్రబాబు అడుగడుగున అభాసు పాలవుతున్నారు? సీనియర్ జర్నలిస్ట్ కేఎస్ఆర్ కామెంట్ ఇప్పుడు చూద్దాం. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ మధ్య వింత విచిత్రమైన విన్యాసాలు చేస్తున్నారు. వాటిలో ఆయన చేపల కూర తయారు చేసే ప్రక్రియలో పాల్గొనడం హైలైట్ గా ఉంది. దానివల్ల ఎంత సంతోషం వచ్చిందో గానీ ప్రజల దృష్టిలో కొంత అవహేళనకు గురవడానికి ఆయనే అవకాశం ఇస్తున్నారనిపిస్తుంది. ముఖ్యమంత్రి పదవిలో ఉన్న నేత ప్రజలను కలుసుకోవడం తప్పు కాదు, వారి కష్ట సుఖాలను తెలుసుకోవడం ఆక్షేపణ కాదు. కానీ నాటకీయంగా చేస్తేనే ఎద్దేవకు గురవుతారన్న సంగతి ఆయనకు పట్టడం లేదనిపిస్తుంది. మత్స్యకారుల సేవ పథకం కింద ఆర్థిక సాయం చేసే కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్లిన ఆయన ప్రత్యేకించి ఒక మత్స్యకార కుటుంబాన్ని ఎంపిక చేసుకుని వారి ఇంటికి వెళ్లారు. వెళ్లడానికి ముందు ఒక 4-5 మత్స్యకార మహిళలు చేపలు అమ్ముతుంటే ఆయన కొంటున్నట్లుగా ఒక సీన్ కల్పించారు. అక్కడి నుంచి ఆయన మత్స్యకారుడి ఇంటికి వెళ్లి చేపల కూర చేయించారు. ఆ క్రమంలో ఆయన ఆ ఇంటిని కలయి తిరగడం, వారితో మాట కలపడం చేశారు. ఆయన వారితో కింద కూర్చుని సడన్గా లేచి కిచెన్ వైపుకి వెళ్ళి అక్కడ పొయ్యి మీద ఉన్న చేప ముక్కలను గెరెట్తో తిప్పారు. దాంతో ఆయన కూడా పాత్ర వహించినట్లయింది. పక్కనే ఉన్న ఇంటి యజమానురాలు అప్పటికే వండి పెట్టినట్లున్నారు. విశేషం ఏమిటంటే చంద్రబాబు అదేదో అప్పుడే కూర వండుతున్నట్లు కనిపించాలనుకుంటే స్టవ్ వెలిగించడం మర్చిపోయినట్లున్నారు. దాంతో నెటిజన్లు సోషల్ మీడియాలో దీన్ని ఒక లాఫింగ్ పీస్గా చేసేశారు. స్టవ్ వెలిగించకుండానే చేపల కూర వండుతున్న ముఖ్యమంత్రిని, సార్ స్టవ్ ఆన్ చేయడం మర్చిపోయారు సార్, ఇదంతా డ్రామా స్క్రిప్ట్ ప్రకారమే షూట్ చేశారని మరికొందరు కామెంట్ చేశారు. ఆ తర్వాత ఆయన కూడా ఆ ఇంటి వారితో కలిసి ఒక స్పూన్తో 2 ముక్కలు తీసుకున్నారు. ఆయన ఆ ఇంటికి రావడానికి ముందు ఆ రహదారిలో ఇతర జనం లేకుండా జాగ్రత్త పడ్డారు. కారు దిగినప్పటి నుంచి ప్రతి సన్నివేశంలో ఆయన నటించారన్న భావన సోషల్ మీడియాలో వ్యక్తమైంది. ఎందుకంటే తొలి నుంచి ఆయన కెమెరా మైక్ పెట్టుకుని ఉంటే మత్స్యకార కుటుంబంలో ఒకరిద్దరికి కూడా మైక్ పెట్టి ఉందట. ఈ రకంగా చేయడం వల్ల ప్రజలకు వచ్చే లాభం ఏమిటి అన్న చర్చ జరగవచ్చు. ముఖ్యమంత్రి జనసామాన్యంలో కలిసిపోతున్నారనిపించుకోవడానికి ప్రయత్నించి ఉండవచ్చు. 2024లో 4వసారి ముఖ్యమంత్రి అయ్యాక చంద్రబాబుకు తనపై తనకే అంత నమ్మకం ఉన్నట్లు లేదేమో. తాను చేసిన వాగ్దానాలు అమలు చేయలేకపోతున్నారు. దాంతో ఆత్మరక్షణలో పడిన ఆయన ఇలాంటి జిమ్మిక్కులు చేసి ప్రజలను డైవర్ట్ చేయాలని అనుకుంటున్నట్లుగా ఉందన్న వ్యాఖ్యలు వచ్చాయి. కానీ ఆ స్క్రిప్ట్ లో పొరపాట్లు దొరికిపోతున్నాయన్న అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. టీ షాపుకు వెళ్ళడం, ఒక ఇంటికి వెళ్ళి టీ లేదా కాఫీ తయారు చేస్తున్నట్లు కనిపించడం, టీ తయారీ గురించి చర్చిస్తుండడం, ఒక బడ్డీ కొట్టు వద్దకు వెళ్ళడం, తాటి ముంజలు కొనుగోలు చేసి సతీ సమేతంగా తీసుకోవడం, జగన్ టైంలో నిర్మించిన గృహానికి వెళ్లి అక్కడ నేమ్ ప్లేట్ పెట్టడం తదితర దృశ్యాలు సోషల్ మీడియాను బాగానే ఆకర్షిస్తాయి. కానీ అంతిమంగా ఆయనకు అది రాజకీయ ప్రయోజనం కలిగిస్తోందా అన్నదే సందేహం. ప్రతిసారి నటిస్తున్నారన్న వ్యంగ్యోక్తులకు గురవుతున్నారు. ఈ వయసులో ఇన్ని విన్యాసాలు అవసరమా అని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ సందర్భంగా కొన్ని ఇబ్బందికర పరిస్థితులు కూడా ఎదురయ్యాయి. ఒక టూర్లో ఒక ఇంటికి వెళ్ళినప్పుడు వారు తమకు పెన్షన్ రావడం లేదని, మరో చోట సొంత ఇల్లు లేదని, ఇంకో చోట తనకు ఉద్యోగం ఇప్పించాలని ఆయా వ్యక్తులు కోరుకున్నారు. సంబంధిత జిల్లా కలెక్టర్లకు వాటిని నెరవేర్చాలని ఆయన ఆదేశాలు ఇచ్చి వెళ్ళిపోతున్నారు. కానీ కొన్నిసార్లు అవి ఏ కారణం వల్లైనా కానీ అమలు కావడం లేదట. దాంతో ఈ మధ్య ఒక వ్యక్తి తనకు సీఎం వాగ్దానం చేసి 6 నెలలైనా అది నెరవేరలేదంటూ రోడ్డుపై నిలబడి ఆందోళనకు దిగాడు. ప్రతినిత్యం ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్ల ద్వారా ఎక్కడో చోటకు వెళ్ళినప్పుడు ఆయన ఏదో ప్రత్యేక కార్యక్రమం పెట్టుకుని జనాన్ని ఆకర్షించడానికి తెగ ఆరాటపడుతున్నారు. అందుకు తగ్గ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కానీ కొన్నిసార్లు అవి వెక్కడించి లాఫింగ్ స్టాక్ అవుతున్నాయని కొందరు టీడీపీ కార్యకర్తలు బాధపడుతున్నారు. గత అనుభవాలు రీత్యానేమో తెలియదు కానీ ఇటీవల ఆయన వెళ్ళిన ఇంట్లో ఉన్న వారిని మీకేం కావాలని అడుగుతున్నట్లు కనిపించడం లేదు. ఏదో పెద్దపాటి కబుర్లు చెప్పి వచ్చేస్తున్నారు. కాసేపు ఆ కుటుంబం వారితో పొగిడించుకుంటున్నారు. నిజానికి ఇలాంటి సందర్భాల్లో తన ప్రభుత్వం గురించి వారు ఏమనుకుంటున్నది అడిగి అభిప్రాయ సేకరణ చేసుకుంటే బాగుండేది. తాను సూపర్ 6 హామీలు సూపర్ హిట్ అంటున్న నేపథ్యంలో వారు కూడా అలాగే ఫీల్ అవుతున్నారా లేదా అన్నది తెలుసుకుని ఉండాల్సింది. ఇవన్నీ మైక్ పెట్టుకుని అడగడం ఇబ్బంది కనుక వారితో వ్యక్తిగతంగా మాట్లాడి జనాభిప్రాయం గమనించి ఉండాల్సింది. ఆడబిడ్డ నిధి కింద నెలకు 1500 రూపాయలు ప్రతి మహిళకి ఇస్తానని చెప్పినా ఇవ్వలేకపోతున్నానని, అయినా మీరు సంతృప్తిగా ఉన్నారా అసంతృప్తిగా ఉన్నారా అని ప్రశ్నించి ఉండాల్సింది. చంద్రబాబు నాయుడు 1995లో ముఖ్యమంత్రి అయ్యాక ప్రజల్లో తన పరపతి పెంచుకోవడానికి ఆకస్మిక తనిఖీల పేరుతోనో మరో పేరుతోనో టూర్
గురి చేస్తుండేవారు. తొలుత ఆకస్మిక తనిఖీలు సీరియస్ గానే జరిగిన రాను అవి కూడా షో పుటప్పులుగానే మారాయన్న భావన వ్యక్తమవుతుండేది. కావలి వద్ద జువ్వెలదిన్నె సందర్శించడానికి కూడా కారణం లేకపోలేదు. కొద్ది రోజుల ముందు మాజీ సీఎం జగన్ అక్కడికి వెళ్లి ప్రభుత్వానికి ఒక వార్నింగ్ ఇచ్చారు. తన హయాంలో నిర్మించిన ఫిషింగ్ హార్బర్ భూమిలో కొంత భాగాన్ని ఒక ప్రైవేట్ సంస్థకు అప్పగించడాన్ని మత్స్యకారులు వ్యతిరేకించారు. అలాగే తమిళనాడు నుంచి కొందరు వచ్చి దొంగతాటుగా ఆంధ్ర ప్రాంత మత్స్య సంపదను కొల్లగొడుతుంటే వారిని పట్టుకుని బోట్లను స్వాధీనం చేసుకున్నారు. కానీ తదుపరి ఏపీ ప్రభుత్వం వాటిని వదిలివేయడంపై తీవ్ర అసంతృప్తి ఏర్పడింది. టీడీపీ ఎంపీ వేదా మస్తానరావు ప్రోద్బలంతోనే బోట్లను వదిలివేశారని అప్పట్లో మత్స్యకారులు ఆరోపించారు. ఆ క్రమంలో ఆ మత్స్యకారుల వద్దకు జగన్ వెళ్లి భరోసా ఇచ్చి వచ్చారు. లోకేష్ జువ్వెలదిన్నె సందర్శించిన తర్వాతే తమిళనాడు బోట్లను వదిలేశారని జగన్ ఆరోపించారు. ఫిషింగ్ హార్బర్ కి చెందిన స్థలాన్ని కొంతమేర ప్రైవేటు కట్టబెడితే ఊరుకోబోమని, తాను అధికారంలోకి వచ్చాక దాన్ని స్వాధీనం చేసుకుని మత్స్యకారులకే కేటాయిస్తామని హామీ ఇచ్చారు. జగన్ సభకు జనం వెళ్లకుండా ప్రభుత్వం ఎంత కట్టడి చేసినా అది బాగా సక్సెస్ అయింది. ఈ నేపథ్యంలో దాని ప్రభావం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మత్స్యకార వర్గంపై పడకుండా ఉండడం కోసం చంద్రబాబు ఈ స్థలాన్ని ఎంపిక చేసుకున్నారనిపిస్తుంది. ఈ క్రమంలోనే తీరం మనదే, బోటు మనదే, వేట మనదే అంటూ పంచి డైలాగులు చెప్పి మత్స్యకారులను తిరిగిపరచడానికి యత్నించారు. ఈ రకంగా జగన్ రాక తమకు ఉపయోగపడిందని, చంద్రబాబు ఈ మాటలు వెనక తప్పలేదని మత్స్యకారులు భావిస్తుండవచ్చు. అది నిజమే అనిపిస్తుంది. 1983లో ఎన్టీఆర్ పార్టీని స్థాపించినప్పుడు తరచుగా వివిధ చిత్రమైన రీతుల్లో కనిపించేవారు. ఉదాహరణకు ఆయన రోడ్డుపై స్నానం చేస్తున్న ఫోటోలు అప్పట్లో మీడియాలో బాగా పాపులర్ అయ్యాయి. ఆ రోజుల్లో కాంగ్రెస్ లో మంత్రిగా ఉన్న చంద్రబాబు సినీ నటుల పార్టీని ఎవరు పట్టించుకుంటారని విమర్శించేవారు. సీన్ కట్ చేస్తే ఆ తర్వాత కాలంలో ఆయనే టీడీపీని కైవసం చేసుకుని తానే రకరకాల సన్నివేశాల్లో రాజకీయంగా నటిస్తుండడం విశేషమే.